జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి గురువు యోగిస్తున్నారు. అలాగే దశమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. రవిగ్రహం కూడా 17 జూలై నుంచి నవమ స్థానానికి వస్తారు. గురువు ప్లస్ రవి కలవటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. గోధుమలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. శుక్రవారము, శనివారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారం, బుధవారం రోజుల్లో వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. వృశ్చిక రాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబాధిపతి అయిన గురువు నవమ స్థానంలో ఉన్నారు. 17 జూలై నుంచి రవితో కూడా కలిసి ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుండబోతోంది. శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ యోగం కూడా ఉన్నది కాబట్టి చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. ఎటువంటి సమస్యలు అవుతే ఉండవు. గురు దృష్టి లగ్నం మీద పట్టడం మూలంగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. శని దృష్టి సప్తమ స్థానం మీద పడుతోంది. కుజుడు ఉన్నారు సప్తమ స్థానంలో. సప్తమ స్థానం మీద కుజుడు ఉండటం మూలంగా మరియు శని యొక్క దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. శని కుజులు ఇద్దరు బద్ధ శత్రువులు. దాని మూలంగానే సమస్యలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం సమస్యలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. 17 జూలై నుంచి అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మొత్తాన్ని చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం నుంచి మంచిగా డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.